కానీ మెంటల్ సింటమ్స్ ఉంటాయి వీడికి. కోపిష్టి అంటే ఇంపల్సివ్లీ యాంగ్రీ, వైలెంట్ టెంపర్, అది ఉంటుంది వీడి దగ్గర. తర్వాత దుడుకుతనం ఉంటుంది మాటలో కానీ చేతిలో కానీ. వాళ్ళ మాట వేసుకోవడం చేంజ్ చేసుకోవడం రెండు ఈజీగా చేస్తాడు. అంటే ఈజ్ బ్రష్ అండ్ రష్. బ్రష్ చేతిలో హెల్గా విసిరేస్తాడు మీద. బాహం కొడుక్కి బాహం చదువుతానంటాడు, ఎక్కడన్నా చదువుతున్నాడు. వెనక రోజుల్లో వాడికి కరక పొరపాటు లెక్క చేస్తూ ఆ పనులు తీసుకుని దూరం మీద కుర్రాన్ని ఆ ఊరు పొలం తీసుకుని చేతి మీద కూర్చాడు. అది లేవాలి ఆ కుర్రాడు. చదువు చెప్పడం లక్షణం. ఇవన్నీ కూడా లక్షణానికి తెలియజేస్తాయి. లక్షణం దుడుకుతనం అంటే బ్రష్. ఫ్యామిలీ కూర్చేయడం అంటే పక్కన తీసేస్తాడు. ఆఫీస్కి వెళ్ళాలి అనుకో, వాడు వార్తలు ఏం చేస్తాడు, ఇటువంటి వాడు ఉంటాడు, వాడు తెలియదుగా నష్టానికి చదువుకోడు వాడు, అలాంటివి వాడు ఈ గుండెకి పెట్టేసేస్తాడు ఐరన్ చేస్తాడు బ్యాంక్కి. వీడు తీసుకుంటే రావు ఆఫీస్కి వెళ్ళదు, కొంచెం చూసి రాకపోతే వాటిని లాగేస్తాడు, చెప్పేస్తాడు, చెప్పి అడుగు పడేస్తాడు. వారి అయ్యో చింపుతారా మొక్కలు చేసి పడేస్తాను, మరి రాలేదు తీశారు. ఇది నాకు భర్త మీద కోపం వచ్చి జాతుల పొగలు కొట్టుకుని బొట్టు జరుపుకుని ఉన్నాడు. అది చాలా వరకు దయచేస్తాడు. పక్క చింపేస్తాడు, గుండెలు లాగేసుకుంటాడు, గుణం కూడా ఇస్తాడు. ఆఫీస్కి వెళ్ళాలి, గడియారం కనిపించింది, పెన్ను కనిపిస్తుంది, గడియారం నెలకేసిపోతాడు. ఇది రెండవది కోపిష్టి. దుడుకుతనం ఒకటి ఉంటుంది, చేయి దుడుకుంటుంది. తర్వాత పరుషంగా మాట్లాడతాడు, యూజెస్ హార్ష్ అండ్ ఫౌల్ లాంగ్వేజ్. ఇంత ఆలస్యం ఏంటి అంటాడు ఆఫీస్కి. వాడు ఎవరికి ఉంటో బాగుండలేదు, కట్టాడా అదొక పద్ధతి. అయిపోయిందే అంటాడు, వాడిని గుర్తు చేసేస్తున్నావా అంటే లేట్ అయింది అని అర్థం. దానికంటే టీకా తాత్పర్యాలు పెద్ద ఏముండవు, మామూలే. ఇంకా ఇంతవరకు పర్వాలేదు. వీటిని అలౌ చేస్తే నెక్స్ట్ స్టెప్ ఏమిటవుతుంది, జలసి, ఈర్ష్య, మ్యాలిస్, అసూయ. అంటే వాళ్ళంతా శుభ్రంగా తింటారు, శుభ్రంగా బట్ట కట్టుకుంటారు, హాయిగా ఉంటారు, ఇంట్లో ప్లెజెంట్ గా ఉంటారు. అంటే నో డోంట్ సే, వాళ్ళ ఇంట్లో తన్నుకుంటూ ఉంటారు. ఎవరన్నా హ్యాపీగా ఉన్నారంటే మీరు వాడితో చెప్పండి, నాన్ సెన్స్, దట్స్ నాట్ పాసిబుల్ అంటారు. అసలు ఈ ప్రపంచంలో ఎవరు హ్యాపీగా ఉన్నట్టు అని అడిగితే వాళ్ళు ఎవరు అడుగుతారు, అందుకే అడగరు. ఇది కిల్గా కదండి, వాళ్ళు ఎప్పుడు ప్లెజెంట్ గా ఉంటారు కంటే. అలాగే వాళ్ళు ఎప్పుడన్నా రాంగ్ సైడ్ రబ్ చేసి తెలుస్తుంది ఎవరినే అంటే. ఎప్పుడు ప్లెజెంట్ గా ఎవరు ఉంటాడు అంటే అసలు ఒకవేళ ఉంటే అది డిజీజ్ ఉంటాడు. వాడు సీరియస్ చాలా ఉంటాయి వాడి దగ్గర. నిజంగా కనుక ఎవడన్నా ప్లెజెంట్ గా ఎప్పుడు కనుక ఉంటే అదో డిజీజ్, బొప్పంలా ఉంటాడు, అదేం లాభం అంటాడు. తర్వాత మనుషుల్ని చూసి ఫేసెస్ కూడా అలాగే. రైల్లో కానీ, కారులో కానీ, ఆఫీసులో కానీ 10 మంది ఉన్న చోట మోస్ట్ అన్సోషల్ గా రైల్లో ఎవరన్నా ఎట్నుంచి పెడుతుంటే ఎట్లా కొస్తారా వెళ్ళక, మనం అట్లాగే పెడతాం తెలియదు, వాడు కూడా అట్లాగే పెడతారు తెలియదు. కానీ ఇంకోటి పెడుతూ ఉంటే ఇలా గుడ్ల మీద మొహం పెడతాడు. మామూలుగా పెడితేనే అలా ఉంది, ఎవడన్నా కాస్త తెలియ కాలు తొక్కాడు పెడుతుంది. ఇంకేముంది కారణం అంటే అంత దూరం నేను పోయేసి పెడతాను. వైలెంట్ గా ఉంటుంది పాపం వాడి యొక్క పద్ధతి, టెంపర్. అది వస్తువులు చాలా డ్యామేజ్ చేసుకుంటాడు ఇంట్లో. నువ్వు వాడికి అందకుండా దాస్తా. ఇవన్నీ కూడా వాడుకుంటే మోహన్ చిట్లి ఉంటాడు ఆఫీసులో. ఆ పక్కన కొలీగ్ వచ్చి కూర్చుంటే కుర్చీ జరుగుతుంది. అంటే టు క్లియర్లీ ఎక్స్ప్రెస్ హిజ్ మ్యారేజ్ టువర్డ్స్
అదేంటండి ఏమనుకుంటాడు వాడికి తెలియాలి. ఏం తెలియాలంటే దట్ వీఆర్ డిస్ప్లీజ్డ్ విత్ హిమ్, దట్ వీ డోంట్ లైక్ హిమ్. ఎందుకంటే అదేంటంటే ఏమి మధ్య తెలిస్తే ఏమంటాడు ఇట్లా. అంటే మైండ్ చాలా ఒక రకమైన బెంట్ వస్తుంది పాపం. ఇంకా కొంచెం వెళ్ళేటప్పటికి ఇంట్రీగ్స్, దురాలోచనలు, కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ కూడా వస్తాయి అడ్వాన్స్ స్టేజ్. వీళ్ళు ఇక్కడ ఆఫీస్ నుంచి ఎలా లేపేయాలి మన ఆఫీస్ నుంచి. అయితే ఇదంతా దౌర్జన్యం కాదా, దుష్టత్వం కాదా, ఈవిల్ కాదా అని మీరు అడగచ్చు. కానే కాదు, డిసీజ్. ఆ ఒక్క రహస్యం తెలుస్తుంది హోమియోపతి చదువుకున్నప్పుడు. కనుక నిజమైన బ్రదర్హుడ్ ఆఫ్ హ్యుమానిటీ ఏనాడన్నా మన హృదయంలో పుట్టడానికి అవకాశం ఉంటే హోమియోపతి చాలా షార్ట్ కట్స్ లో అది ఒకటి. ఏది అయితే క్రైమ్ అని, ఈవిల్ అని మనం ప్రపంచంలో అని అంటున్నామో, వేటి వల్ల అయితే ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకుంటూనో, ఈర్ష్యపడుతూనో, లుకింగ్ డౌన్ అంటే అవమానకరంగా చూస్తూనో, నీచంగానో, క్షుద్రంగానో చూస్తూ ఉన్నామో, వాళ్ళందరూ కూడా వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు అని తెలిసినప్పుడు మనకంటూ కొంచెం హృదయం ఉంటే మన యాటిట్యూడ్ ఏ రకంగా ట్రాన్స్లేట్ అవుతుంది. దానికి హోమియోపతి ఒక్కటే ప్రపంచంలో. రైట్ యాటిట్యూడ్ అండ్ రైట్ అండర్స్టాండింగ్. బ్లఫ్ చేశాడు అనుకోండి, బ్లఫింగ్ అండ్ చీటింగ్ అండ్ థీవింగ్ ఇన్స్టింక్ట్స్ ఎట్లా ఉంటాయి. బస్సు దిగేశారు భార్యాభర్త. తెల్లవారుతున్న పాపం 5:30, 6 భార్య, పిల్లలు, కూతురు పిల్లలు, మనవాళ్ళు అందరూ ఉన్నారు. ఆ భర్త వాళ్ళని రైలు దిగారు. బస్సు మీద ఇంకా 18 మైళ్ళు వెళ్ళాలి. ఇక్కడ కూర్చుని ఉండండి, బస్సు ఎప్పుడు వస్తుందో చూసొస్తానన్నాడు. వెళ్ళి అక్కడ కొద్ది దూరంలో హోటల్ ఉంది, అక్కడ శుభ్రంగా టిఫిను కాఫీ తాగి యువతలకు వచ్చి బస్సు కచ్చేపట్లో వస్తుందిట అని చెప్పాడు. దాన్ని మనం ఏమంటాం? సెల్ఫిష్, హార్ట్లెస్, కోల్డ్, కేర్లెస్ అని అంటాం. కానీ హోమియోపతి ప్రకారం ఇట్ ఈస్ డిజీజ్, ఇట్ ఈస్ క్యూరబుల్. వాడికే క్యూర్ అయిపోయింది. ఇప్పుడు వాడు చక్కగానే ఉంటున్నాడు. ఇప్పుడు ఆ పక్కకే వెళ్ళాడు హోటల్కి. అంటే బస్సు గరకు వస్తుంది. ఇక్కడ కూర్చోబెట్టి వచ్చింది ఎవరిని? పోనీ తన భార్య కాదు, కూతురు తనకంటే చిన్నది. కూతురు చిన్నపిల్లలు నేర్చుకున్నారు. వీళ్ళందరూ 6 రైలు దిగారు. 6:30 అయింది. దే వాంట్ సంథింగ్ అట్లీస్ట్ టు డ్రింక్ ఆర్ ఈట్. వీళ్ళందరినీ అక్కడ కూర్చోబెట్టాడు. బస్సు ఎక్కడుందో ఎట్లా వెన్నటికి వస్తుందో కనుక్కొస్తాడు. వీళ్ళు టిఫిన్ కాఫీ కొట్టేసి వచ్చాడు. కెన్ యూ ఇమాజిన్? మా కొట్టినట్టుగానే ఉంటూ ఉండేవాడు ఆయన. కొడుకు చేతే ఇడ్లీ పూరి హోటల్ నుంచి తెప్పించి వాడు చూస్తూ ఉండగా తినేసి ఆఫీస్కి వెళ్ళేవాడు. వీళ్ళు తర్వాత భోజనం చేసేవాడు. చెప్తే మీరు నమ్మరు, చూస్తే తప్ప సీన్స్. ఆ పిల్లలు ఇలాగా నుంచుని పాపం నాన్న ఉద్యోగం చేసి మనందరికీ డబ్బు సంపాదించడం వస్తున్నాడు అని చెప్పి నాన్న టిఫిన్ తినాలి. దే డెవలప్ దిస్ ప్రాజెక్ట్. అది వింటూ ఉంటే ఇలాగ కరిగి కోసేసుకున్నట్టుగా ఉంటుంది అన్నమాట లోపల. అది మరి డిసీజ్ అవునా కాదా అంటే వాడికి మీరు ఈ పద్ధతిలో మందేసి ఓ ఏడాది తర్వాత వాడిని చూస్తే డిసీజ్ అవునా అనేది తెలియదు. భార్య, పిల్లలు తాను బస్ దిగేశారు. విశాఖపట్నంలోనే నెంబర్ 10 టెర్మినస్ దిగేశారు. ఇది అవుట్ గేట్ దగ్గర యూనివర్సిటీ దిగేసి ఫస్ట్ అయింది. సాష్టంగా పడ్డాడు కబడ్డీలో. పక్కన భార్య, పిల్లలు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చారు కదా, వెళ్ళారు. మీరు పదండి అన్నాడు. అది వీటి నాతో ఏదో అపేక్షగా మాట్లాడటానికి మొదలెట్టినట్టు వాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ పక్కన బంధు దగ్గరికి వచ్చేసి 2 అరటిపళ్ళు కొనుక్కు తినేసి ఒక లింకా తాగేసి ముట్టుకునేట్టు. మీరు జాగ్రత్తగా స్టడీ చేయాలి అని విషయం అది. అంటే వాళ్ళందరికీ ఇప్పించాల్సి వస్తుంది. ఇక్కడ వాళ్ళు ఉంటే ముందు నడవమన్నాడు. అందుకోసమని నా దగ్గర భక్తిగా నిలబడ్డాడు. అందుకోసమని ముందు కాళ్ళని పడ్డాడు. కనుక ఇందాక చెప్పిన 2 ఎగ్జాంపుల్స్కి ఏమిస్తారు? కంపారిటివ్ స్టడీ ఇది. ఏది? పిల్లలందరినీ దింపి వెళ్ళి బస్సు వస్తుందో లేదో చూస్తా అని చెప్పి తినొచ్చిన వాడు
ఇప్పుడు నంబర్ 10 బస్ టెర్మినస్ లో అవుట్ గేట్ దగ్గర దిగి భార్య పిల్లల్ని ఇంటికి పంపించి వీడు తిని వెళ్ళినవాడు అంటే భార్యని కానీ పిల్లల్ని కానీ ఎవరినైనా సరే బుట్టలో పెట్టి అమ్మేస్తా డబ్బులు లేసేవాడు. అంటే నో కాన్షియన్స్ లెఫ్ట్ అని రాశాడు యానిమల్ ఓపియం. అంటే హృదయము మిగిలి ఉండదు మనిషికి, ఉట్టి ఇంటెలిజెన్స్ ఉంటుంది. అంటే మెషిన్ ఈజ్ లివింగ్, ది మ్యాన్ ఈజ్ నాట్ లివింగ్. ఇట్స్ హారిబుల్ కేస్. ఈ యంత్రం అంటే శవం జీవిస్తూ ఉన్నది, వ్యక్తి లేడు లోపల. నో కాన్షియన్స్ లెఫ్ట్. దాంతోపాటు డబుల్ స్ప్లిట్ పర్సనాలిటీ, ఇద్దరుంటారు లోపల మనిషికి. ఆ ఇద్దరు వాదించుకుంటూ ఉంటారు లోపల. బజార్కి వెళ్దాం అన్నవాడు కొన్ని వద్దని రేపు పెడదాం అన్నవాడు, అరగంట కావాలన్నవాడు హెజిటేషన్. అంటే వీక్నెస్ ఆఫ్ మైండ్ వల్ల ఈ 2 లక్షణాలు వస్తాయి. పిల్లలు అలాగే బడికి వెళ్తాడు, వారం రోజులు 10 రోజులు 20 రోజులు అటెండెన్స్ అక్కడ ఉండదు. ఆ ప్రాంతానికి వెళ్ళాడు. టైంకి మాత్రం ఇంట్లో అన్నం తిని పుస్తకాలు తీసుకుని వెళ్తూ ఉంటాడు. వాళ్ళ టైంకి ఇంటికి వస్తూ ఉంటాడు. తిరిగి పాపం తెలియక కొడతారు. ఏమవుతుంది కొడితే ఎలాగే తింటూ ఉంటాడు. కొడుతుంటే తల్లిదండ్రులు, వీడి తల్లిదండ్రులు కదా, వాళ్ళ దగ్గర నుంచే వీడికి వచ్చింది ఆ డిజీజు. కనుక వీళ్ళు పశువులు కనుక వాళ్ళకి ఆ మనసులో ఉన్న దురద తీర్చుకునేందుకు కొడుతూ ఉంటారు. వాళ్ళ పశుత్వం కొట్టు కొమ్ము విసురుతూ ఉంటుంది చూడండి, గాడితే ఎడంకాలు విసురుతూ ఉంటుంది, అలా కొడుతూ ఉంటారు. రోజు వీపు సాఫ్ చేస్తుంటారు. అంటే వీళ్ళ యానిమల్ బీస్ట్లీ నేచర్ అక్కడ బయటపడుతుంది, కానీ వాళ్ళు రెక్టిఫైడ్ కాదు. అందుకనే పనిష్మెంట్ వల్ల బాగుపడతారు, కానీ కార్పొరల్ పనిష్మెంట్ వల్ల పిల్లలు తల్లిదండ్రుల చేత బాగుపడరు. తెలియాలి. ఫిజికల్ గా తన్ని కొట్టి లాభం లేదు, లేకపోతే అమెరికన్ డర్టీ వే ఆఫ్ లీవింగ్ ది ఫెలోస్ యాజ్ వెగబాండ్స్, అది లాభం లేదు. చాలా జాగ్రత్తగా తీసుకురావాలి. అంటే ఈక్వల్ టర్మ్స్ లో వాడిని ట్రీట్ చేయడం చేయాలి. తర్వాత ఇట్లాంటి చేద్దాం. 2 వాడి ఇంట్లో ఏదన్నా మనం చేస్తున్న పనులు చేస్తుంటే వాడిని కూడా చేయనియాలి. సగం ప్యూరిఫై అయిపోతుంది. ఎందుకంటే మన ఈక్వల్స్ గా చూస్తున్నారు అన్నటువంటి కాన్ఫిడెన్స్ పిల్లవాడిని గుడ్ సిటిజన్ గా తయారు చేసినట్లు ఇంకా ఏ ఇన్స్టిట్యూషన్ తయారు చేయదు. దయచేసి గమనించి ఎక్స్పీరియన్స్ చేసుకోండి. మనని పిల్లవాడి కింద చూస్తున్నారు, మనం చిన్నవాళ్ళం కదా, వాళ్ళు పెద్దవాళ్ళు కదా, వాళ్ళు మన కోపం వస్తే మన తన్నాలి, ఇట్లాంటి ఐడియాస్ కోపం ఉంటాయి. వాళ్ళు తయారైనంత క్రిమినల్స్ గా పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎవరు తయారయ్యారు? వీళ్ళు పాపం తండ్రి కొడుతూ ఉంటాడు, తల్లి కొడుతూ ఉంటుంది. ఎవడన్నా అన్న వాళ్ళు ఉన్నా కానీ స్కూల్కి వెళ్ళేవరా అంటాడు వాళ్ళ అన్న. వారం రోజులు స్కూల్లో అటెండెన్స్ చూసేస్తాడు. వెళ్ళేవరా పట్టు తింటాడు, అన్నీ తింటాడు. మళ్ళీ కొన్నాడు అంతే, వెళ్ళాడు. ఓపియం 50 1 డోస్. 1 సంవత్సరం మళ్ళీ మందు వేయకండి, జాగ్రత్తగా చూస్తూ ఉండండి వాడిని. ఓపియం 30 200 ఇలాంటి వాసన చూపించే లాభం లేదు వాడికి. అంటే ఏ ట్రీట్మెంట్ కావాలో దాన్ని బట్టి మనం డైల్యూషన్ పొటెన్సీ వేయాలి. అలాగే క్లెప్టోమానియా, డబ్బులు ఎత్తుకుపోతూ ఉంటారు. సడన్ గా ఇంట్లో డిసప్పియర్ అయిపోతారు పిల్లడు కోమాట. ఆ సముద్రం ఒడ్డున వెతికించి, ఈ స్విమ్మింగ్ పూల్స్ పాండ్స్ వెతికించి, ఊరంతా పోలీస్ స్టేషన్లోని డబ్బు దండోరాలు కొట్టి ఇంతలోకి మెడ్రాస్ నుంచి ఉత్తరం వస్తుంది, టెలిఫోన్ వస్తుంది. వీళ్ళ కజన్ బ్రదర్ కూడా అక్కడ ఉంటాడు. ఒరే నీ కొడుకు ఇక్కడికి వచ్చాడు 2 రోజులు అంటాడు. వాడు ఇక్కడికి వెళ్ళి ఏం చెబుతాడు? స్పోర్ట్స్కి వచ్చాము, ఇక్కడ గేమ్స్ కాంపిటీషన్ లో మమ్మల్ని పంపించారని చెబుతాడు. వీడు ఇక్కడ లబోని కావాలి, ఇంటి దగ్గర నూతులో పడ్డాడు, గోతులో పడ్డాడు, సచ్చాడు, రైలు కింద పడ్డాడు. 2వ రోజులో 3వ రోజులో ఉత్తరం అమ్మాయి అనుకుంటారు. ప్రశ్నలు వచ్చి వెనక కూడా సరే చివరికి తీసుకొచ్చి ఏరా ఎందుకు వెళ్ళావు అంటే మాట వాడి దగ్గర ఏమనుకున్నది చెప్పడానికి అలా ఉంటుంటాడు. ఏడా పేడా వీడు వాయించేస్తారు. పెడతావా తావు ఇంట్లోకి రాకు తండ్రి సరిగ్గా అక్కడ ఉంటుంటాడు.
మళ్ళా 2-3 నెలలు మళ్ళీ పెట్టేస్తాం. అంతే తగ్గిందంటే వ్యాధి కనుక వాడు దొంగమున అవుతుంటారు. అది మందేక ముందు అలా నటించాడండి అంటాను వీలేదుగా. మందేశాక నటించాలని ఎందుకు అనిపిస్తుందో? వాడి పిచ్చి లేదు, ఏం లేదండి. ఆయన మా గుంటూరులోనే ఉండేవాడు, ఆయన శుభ్రంగా గట్టంగా ఉండేవాడు. మంత్రంలో కూర్చున్నాడు, లేవలేదు 6 నెలలైంది, ఏమీ లేదు డబ్బు. అలా కూర్చుండగా మూత్రం వదిలేసేవాడు, అలా కూర్చుండగా మలం వదిలేసేవాడు. వీళ్ళంతా కడిగించి మళ్ళీ కూర్చోబెట్టేవాడు. ఏమీ లేదు, డబ్బు ఏమీ లేదు, వాడు బుర్రలో లేదు, ఎక్కడ లేదు, మనుషులో లేదు. నిజంగా వాడు కావాలని చేస్తున్నాడు, అంటే నిజమే కావాలని చేస్తున్నాడు. కానీ హోమియోపతి ప్రకారం కావాలని మీరు నేను ఎందుకు చేయాలి? దట్ ఈస్ డిసీజ్. సో హీ హ్యాస్ మెడిసిన్ అండ్ వన్ వండర్ఫుల్ డాక్టర్, హోమియోపతిక్ డాక్టర్. ఆ రోజుల్లో మేము నేర్చుకుంటున్న కొత్త రోజులు ఉమాపతి మొదలయ్యారని చెప్పి ధన్వంతరి హోమియోలో. హీ క్యూర్డ్ దట్ ఫెలో. ఒకటే రోజు వేసి ఎనకార్డియం సీఎం 100. వాడు అలాగే చూస్తూ ఉండేవాడు, ఏం చేయాలో తెలియక. వాడు ఏరోపతి పెట్టారు, ఆయుర్వేదం పెట్టారు, ఏదో బుర్ర మీద నిమ్మకాయలు వేసి మర్దించారు, చెవులను నూనెలు వేశారు, వాతలు పెట్టారు, ఎన్ని చేశారు వాడు. అంతే. ఆయన ఒక్కటే డోసు వేసాడు, ఎనకార్డియం సీఎం. అంటే 3 months అయ్యేటప్పుడు మళ్ళీ లేచి వాడు స్నానం వాడు చేసి వాడు గుడ్డ వాడు కట్టుకుని జపం సంజయని కూడా మొదలెట్టాడు. అందుకని డిసీజ్ అంటే అది. దీంట్లో నక్స్వామికాలో ఉన్నటువంటి వాటిలలో జలసీ మొదలైనటువంటివి కూడా అలాగే ఉంటాయి. ఆఫీసులోంచి లేపేస్తానంటాడు ఉద్యోగం. వీడు మన ఆఫీసులో ఉండకుండా చేస్తాను చూడండి, వీడు హతమారుస్తాను, వీడు పుటం పెడతాను, ఏం నక్స్వామి. ఆ లాంగ్వేజ్ ఉంటుంది వేరు. వీడు అంతు చూస్తాను అన్నాడు. లేదా ఈ డిస్ట్రిక్ట్ పొలిమేరల్లో లేకుండా చేస్తాను అదో. ఇవన్నీ నక్సలిక భాష, అది కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్, లేడీస్ ఫిజికల్ బాడీ మీద టిష్యూస్ మీదకి వస్తున్నప్పుడు చేంజెస్ లో వేరియస్ టైప్ ఆఫ్ మెన్స్ట్రల్ ట్రబుల్స్, బహిష్టు, అనేక బహిష్టు వ్యాధులు. ముఖ్యంగా క్యారెక్టరిస్టిక్ కీనోట్ ఏమిటి? టూ మచ్ ఆఫ్ మెన్స్ట్రల్ ఫ్లో. బహిష్టు స్రావము అతిగా స్రవించుతూ బాధపడిపోతుండుట. టూ మచ్ ఆఫ్ ఫ్లో అంటే అవ్వాల్సిన కంటే చాలా టూ మచ్ బ్లీడింగ్ అయిపోతుంది. అంతేగాక పురలాంగడ, టూ పురలాంగడ రెండవది. టూ మచ్ కాక టూ పురలాంగడ అంటే మామూలుగా యావరేజ్గా 3 రోజులు 4 రోజులు, అట్లా కాకుండా 6-5 రోజులు 7-8 రోజులు అలా బాధపడుతూ ఉంటారు, వీక్నెస్ వస్తూ ఉంటుంది. టూ పురలాంగడ. తర్వాత పీరియడ్స్ షార్ట్ అండ్ టూ ఫ్రీక్వెంట్ అంటారు. మొదటిది టూ మచ్ ఫ్లో, రెండవది టూ ప్రొలాంగ్డ్ అంటే ఎక్కువ రోజులు ఉంటుంది, మూడవది మెన్సెస్ కి మధ్యన టైం తగ్గిపోతుంది. అసలు మామూలుగా యావరేజ్గా టైం ఎంత? హెల్దీ లేడీకి 28 days. ఎందుకు? బయోలాజికల్ కింగ్డమ్ లో రిప్రొడక్షన్ కి మూన్ కి ఉన్న సంబంధం వల్ల మూన్ ఎర్త్ చుట్టూ అపేరెంట్ మూవ్మెంట్ ఒక రౌండ్ తిరిగి వచ్చేటి 28 days. Therefore, the calendar of the woman's menstrual cycle is 28 days. అయితే ఇది ఆ డాక్టర్లు, ప్రతి అడ్డమైన డాక్టర్ చెప్పిన మాట కానీ ప్రీపోన్మెంట్ పోస్ట్ పోన్మెంట్ చేస్తున్నప్పుడు ఇవి పాడైపోతాయి. నార్మల్గా ఉండవు, డిస్టర్బ్ అయిపోతాయి. ఇది ఈ 28 days కాకుండా ఈవిడికి పాపం మెల్లిగా 25 days, కొన్నాళ్ళు అయితే 23 days, కొన్నాళ్ళు అయితే 20 days ఇట్లా వస్తుంది. కనుక టూ ఫ్రీక్వెంట్ అయిపోతుంది. ఇంకా కొంచెం దూరం అయితే 10 days పాపం ఫ్లో అవుతుంది. తర్వాత మళ్ళీ 20 daysకే మెన్సెస్ అవుతుంది అనుకోండి. ఎన్ని ఉంది మధ్య ఖాళీ? షీ ఈజ్ ఫ్రీ ఓన్లీ ఫర్ 10 days. మళ్ళీ అక్కడి నుంచి 10 days అంటే ఇలాగ శవం అయిపోతుంది మనిషి బ్లీడింగ్తో.
ఇలాంటి ట్రబుల్స్ అన్నీ ఉంటాయి, మెన్స్ట్రల్ ట్రబుల్స్ లేడీస్కి. తర్వాత మెన్సెస్ ఫ్లో స్టాప్ అయిపోయినటువంటి పూట నుంచి ఆవిడ ఒంట్లో ఉన్నటువంటి బాధలన్నీ మళ్ళీ వచ్చేస్తాయి. అంటే ఆల్ హర్ సఫరింగ్స్ రిటర్న్ టు హర్ ఫ్రమ్ ది మూమెంట్ ది ఫ్లో ఈజ్ స్టాప్డ్. అంటే బయట ఉంటాం అయిపోయి ఫ్లో అయిపోగానే బాధలన్నీ మళ్ళీ మొదలవుతాయి. తలనొప్పి, మెడల నొప్పులు, ఇవన్నీ లాగుతూ ఉంటాం, నడుము నొప్పులు, అది ఊరికి ఏవైతే ఉన్నాయో అవన్నీ మొదలెట్టి క్రమంగా నెక్స్ట్ మెన్సెస్ దగ్గరికి వస్తున్న కొద్దీ ఎక్కువైపోతాయి. దే గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ యాజ్ ది నెక్స్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ అప్రోచెస్. క్రమంగా నెక్స్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ దగ్గరికి వస్తున్న కొద్దీ ఇంక్రీజ్ అయ్యి రేపో ఎల్లుండో ఇంకో నెల అనగా దుర్భరమైనటువంటి వ్యాధిగ్రస్తమైన మనిషిలాగా ఉంటుందన్నమాట. విపరీతమైన బాధలతో ఉంటుంది. మెన్సెస్ అవ్వగానే ఒక 2-3 గంటల్లో అన్ని తేలికాయి శరీరం. కానీ ఈ ఫ్లో అనేది ప్రాణం తీసేస్తూ ఉంటుంది సో మచ్గా. ఓకే, రఫ్గా గుర్తుపెట్టుకోండి. ఇంకా డీటెయిల్స్ నేను చెప్తాను. ఇంకా నెక్స్ట్ బాగా ముఖ్యమైనటువంటి నక్సోమిక వాళ్ళని మనం పట్టుకుంటానికి వీలున్నటువంటి లక్షణం ఏమిటంటే పొద్దున కానీ రాత్రి కానీ భోజనం చేసేటప్పటికి సకల బాధలు ఎక్కువైపోతాయి. అగ్రవేషన్ ఆఫ్ ఆల్ ట్రబుల్స్. అగ్రవేషన్ ఆఫ్ ఆల్ ట్రబుల్స్ ఆఫ్టర్ డిన్నర్, లంచ్ ఆర్ సఫర్. అగ్రవేషన్ అంటే ఎక్కువైపోవటం. దానికి హోమియోలో మనం అన్ని రాసుకోకర్ లేకుండా ఇట్లా గుర్తు వేసుకోవచ్చు. ఇలా గుర్తు వేసుకున్నామంటే అన్నీ ఎక్కువైపోతాయి. ఆకలిగా ఉన్నప్పుడు వాడికి, కడుపు ఎంటీగా ఉన్నప్పుడు అన్ని తగ్గుతాయి, ఉపశమిస్తాయి. ఎమిలరేషన్. దానికి గుర్తేమిటి? ఇలా గుర్తు వేసుకుంటే అన్నీ ఉపశమిస్తాయి. వాడికి కడుపులో కొంచెం కాలుతూ ఉండి భోజనం చేయబోయే ముందు వాడు బుర్ర మెర్క్యూరీగా పనిచేస్తుంది. అందుకనే సామాన్యంగా ఈ డ్రామా యాక్టర్లు, భాగవతారులు, నక్సోమిక పేషెంట్స్ వాళ్ళు కచేరీ ముందు భోంచేది. డ్రామా యాక్ట్ చేయబోయే ముందు భోజనం చేశాడు అనుకోండి, వాడు ఏమిటి పడుకుని బాధపడుతూ అభినయించాలి. వాడు రోల్. ఇంకా అంతకంటే వాడు చేయగలిగింది ఏం లేదు. రోల్ అంటే రోల్లో పడుకుంటాడు. సంగీత కచేరీ భోజనం చేసి పెడితే వాడు చేసి తాలూకు కచేరీ, ఇంకా సంగీతం ఏమఉండదు. చాలా బాధపడిపోతాడు, తపన పడిపోతాడు. అలా పడుకోవాలి. వీళ్ళు వాడు చేసేది ఇంకేం. ఒళ్ళంతా కాళ్ళు లాగేస్తాయి, నడుము లాగేస్తాయి, బుర్ర లాగేస్తుంది. తల నొప్పి ఉంటే అది ఎక్కువైపోతుంది, నడుము నొప్పి ఉంటే అది ఎక్కువైపోతుంది, అన్ని ఎక్కువైపోతాయి. బుర్ర పనిచేయదు, అది డల్నెస్. డల్సల్లే ఉంటుంది భోజనం చేసే కసేపు. కానీ వీటికి అగ్రవేషన్ ఆఫ్ ఆల్ ట్రబుల్స్ ఆఫ్టర్ లంచ్, డిన్నర్ ఆర్ సఫర్ అండ్ ఎమిలరేషన్ ఆఫ్ ఆల్ ట్రబుల్స్ ఆన్ ఎంప్టీ స్టమక్. ఇదొకటి లక్షణం. సరిగ్గా దీనికి రెటమతం ఆపోజిట్ సల్ఫర్. వాడికి కొంచెం ఆకలేసిందంటే వాడు గుండె తడతడలాడిపోతుంది, ఒళ్ళు వణిగిపోతుంది, చెమట పోస్తుంది, ప్రాణం మొహం తిరిగిపోతుంది, చాలా ఇది అన్ని పోతుంది. తలనొప్పి వచ్చేస్తుంది, బళ్ళలో వచ్చేస్తుంది తలనొప్పి. లోపల ఏదో ఇంత పడేసారు టైం కంటే అమ్మాయ ప్రాణం కొంచెం హాయిగా ఉందంటాడు. అందుకనే వాడు ఇక్కడ ప్రయాణంలో కానీ ఎక్కడన్నా బయటికి బయలుదేరుతుంటే నక్సోమిక వాడు ఏ టైం అప్పుడైనా సరే బయలుదేరుతాడు. పైగా భోజనం చేయబోయే ముందు ఇంట్లో చెప్పకుండా బయలుదేరడం వాడికి ఒక హాబీ నక్సోమిక వాడు. ఎందుకంటే ఇంకో గంట ఆలస్యం అయితే చురుగ్గా బుర్ర పని చేస్తున్నాడు. 1 గంటకు 2 వచ్చి భోజనం చేస్తాడు. సల్ఫర్ వాడిని పొద్దున 8 ఆ ప్రాంతానికి బయలుదేరమన్నా సరే బయలుదేరుతున్నా లోపలికి పిలిచి మనం ఇక్కడ భోజనం ఎక్కడని అడుగుతాడు వేళ. అది అరేంజ్మెంట్ చూసుకుని అంటే భోజనం దారిలో ఎక్కడ దొరకదా, ఏదైనా టిఫిన్ కొట్టేసి పెడదామంటే అయితే ఓ పని చేద్దాం 9:30 కల్లా ఏదో ఇంటి దగ్గరే మంచి మాట చేసుకుని వెళ్ళిపోదాం అంటాడు. అంటే వాడి అప్రోచ్ వాళ్ళలాగా ఉంటుంది. నక్సోమిక వాడి అప్రోచ్ ఊహలకంగా ఉంటుంది. సల్ఫర్ వాడి అప్రోచ్ మీరు 5 నిమిషాల్లో
ఈ 2 అప్రోచ్లు వేరే పట్టచ్చు. పొద్దున్నే ప్రయాణానికి బయలుదేరిస్తే ఇద్దరు తెలిపోతారు. లేదా భోంచేసిన తర్వాత వాడితో కాసేపు మాట్లాడిస్తే చాలు. నక్సల్కి వాడు అలా కుర్చీలో కూర్చొని మీరు ఏమడిగినా చెప్పలేదు. సల్ఫర్ వాడు భోంచేశాక హీజ్ అట్ హోమ్ లిటరల్లీ. ఇవి మనకి తేడాలు. అంతేకాక నక్సల్కి వాడు చలేస్తూ ఉంటే వాడు చలిచలిగా ఉంటుంది. సల్ఫర్ వాడికి చలేస్తూ ఉంటే ప్రాణానికి హాయిగా ఉంటుంది. గుండి తీసేసి ఇలా పెట్టేస్తాడు పక్క బయటికి. ఇదొకటి. కనుక వీడికి భోజనానంతం దేహబాధలన్నీ చాలా ఎక్కువ అవుతాయి. ఇంకా వీడికి మెంటల్ ఎగ్జర్షన్ అగ్రవేట్స్ ఆల్ ట్రబుల్స్. వీడికి నష్టం అనుకోవాలి. పుస్తకం చదవటం కానీ, ఏదైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయటం కానీ, లేదా అకౌంట్స్ టాలీ చేయటం కానీ, వీడికి ఉన్న సకల బాధలు తలకాయ నొప్పి వచ్చేస్తుంది. గుడ్లు పోట్లు లాగేస్తాయి, మెడలు లాగేస్తూ ఉంటాయి, అన్నీ వస్తాయి. ఉన్న బాధలన్నీ ఎక్కువ అవుతాయి మెంటల్ ఎగ్జర్షన్తో. మెంటల్ ఎగ్జర్షన్ అగ్రవేట్స్ ఆల్ ట్రబుల్స్. అంటే మానసిక పరిశ్రమ వలన బాధలను నేను ఉద్రేకించను. ఇవి ముఖ్యంగా. ఇంకొక పెద్ద సింప్టమ్ ఉంది వీడికి, మళ్ళీ వివరంగా చెబుతాను కానీ ఒక్క మాట రఫ్గా చెబుతాను ఇక్కడ. ఏమంటే మన ఒంట్లో సంకోచ వ్యాకోచాత్మకమైన శక్తి ఉన్నది అవయవాలకి. అంటే కంట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్. అది ఉండటం వల్లే ఊపిరితిత్తులు శ్వాస పీలుస్తున్నాయి. అది ఉండటం వల్లే గుండెకాయ హార్ట్ బీట్ స్పందన వస్తుంది. అది లేకపోతే గుండెకాయకి గిలక్కాయకి తేడాలి. అది ఉండటం వల్లే కడుపులో జీర్ణశక్తి పనిచేస్తూ ఉంది. రోజు గ్యాస్టర్ కదులుతూ ఉంది. పేగులు అది ఉండటం వల్లే ఇళ్ళ తమాషగా కదులుతున్నాయి. ఆహారం ఇటు నుంచి ఎటు వదిలి మలం విసర్జన మొదలైనవి కొడుతూ ఉన్నాయి. అది ఉండటం వల్లే రక్తనాళములు జలూకా ఇవ స్రవంతి అంటాడు ఆయుర్వేదంలో. అంటే జలగల మోస్తరుగా బిహేవ్ చేస్తాయి. చూసేవా వాస్కులర్ సిస్టమ్ అన్నాడు. ఎలా ఉంటుంది? బ్లడ్ ఎలా ఫ్లో అవుతుంది? బ్లడ్ వెసల్స్ లో ఇక్కడ నొక్కుతుంది. ఈ బ్లడ్ ఇక్కడికి ఇక్కడ నొక్కుతుంది. ఇటే ఎందుకు వెళదాను మీరు అడగకూడదు. ఎందుకంటే గేట్లు వన్ వేనే ఉంటాయి. ఇటు నుంచి వస్తుంది బ్లడ్, ఇటు నుంచి అయితే గేట్ వేసేస్తాడు. లేకపోతే ఎదురెడుతుంది గుండెకాయ. ఈ ఒక రోజు కూడా బతకమ్మా అవి లేకపోతే. కనుక దీంట్లో ఏముంది? సంకోచ వ్యాకోచాత్మకమైన శక్తి. అంటే కంట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్ ఉన్నటువంటి శక్తి. అది దేంట్లో ఉంటుంది? నర్వస్ లో ఉంటుంది, మజిల్స్ లో ఉంటుంది. కానీ నర్వస్ కి మజిల్స్ కి సంబంధించింది కాదు. అది నర్వస్ ని మజిల్స్ ని నడిపిస్తున్నటువంటి డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి సంబంధించింది. వాళ్ళు ఫిజికల్ ఫెలోస్ కాదు, వైటల్ ఫెలోస్. అంటే ప్రాణమయ కోశమునకు సంబంధించింది కానీ అన్నమయ కోశం అంటే ఫిజికల్ ప్లేన్ ఆఫ్ మ్యాటర్ కి సంబంధించింది కాదు. వాళ్ళు నడిపిస్తూ ఉంటారు. ఆ వెనకండి నడిపిస్తుంటే దాంట్లో సెంటర్ నుంచి సర్కంఫరెన్స్ కి ఒకటి, సర్కంఫరెన్స్ సెంటర్ కి 2 కొడుతూ ఉంటాయి. సెంట్రిపీటల్ అండ్ సెంట్రిఫ్యూగల్. ఒకదాన్ని ప్రాణం అంటారు, రెండవ దాన్ని అపానం అంటారు. 2 కూడా జఠరస్థంలోనే వాడతాం మనకు తెలియక. ప్రాణాపానములు అంటే సెంట్రిపీటల్ అండ్ సెంట్రిఫ్యూగల్ పల్సేషన్స్ ఆఫ్ ది వైటల్ ఫోర్స్. దానివల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసములు మొదలైనవన్నీ కలుగుతున్నాయి. మన యోగాభ్యాసంలో పతంజలి యోగ సూత్రాలు కానీ భగవద్గీత కానీ చదువుకుంటుంటే తెలియక ప్రాణాపానాలు అంటే, అపానం అంటే మన దిక్కుమాల అర్థాల్లో వాడతాం. ఇవన్నీ మొట్టమొదటిగా 1972లో యూరోప్ వెళ్ళినప్పుడు నేను ఇంటర్నేషనల్ యోగా ఫెస్టివల్ అని చెప్పి పెట్టారు. ఏం లేదు, మన తిరునాళ్ళ పరసాలాగా ఉంటుంది, అందుకంటే పెద్ద ఏం బాగుండదు. పెట్టి 2వ రోజున నన్ను ప్రెసిడెంట్గా పెట్టాను. మన భారతదేశం నుంచి అక్కడికి వచ్చినటువంటి ఒక పెద్దల్ని ఉపన్యాసం చేయాలి. 2-3 చాలా బాగా శుభ్రంగా చేయాలి. ఒక ఆయన ఉపన్యాసం ఇస్తుంటే ఒక జర్మన్ ఆయన అడిగాడు, స్వామి ప్రాణాపానాలు సమానంగా చేయమన్నారు ఎట్లాగంటే ఆయన చెప్పాడు, ప్రాణ ఎగ్జిస్ట్ ఇన్ ది నాస్ట్రిల్స్ అండ్ అపాన ఎగ్జిస్ట్ ఇన్ ది యానస్.
మనం మామూలుగా అనుకునే అర్థం చెప్పేసాడు. అంటే వాడు జర్మన్ వాడు అడిగాడు హౌ టు మేక్ దెమ్ మీట్ అన్నాడు. ప్రాణాపానం సమౌకృత్వాన్ని అడిగాడు. ఆ రెండవడికి ఎరిగినవాడు.